అరుణ గారు, ఇప్పుడు మీరే వంట చేయబోతున్నారు? నేను పాలకూర చిక్కుడు గింజలు ఫ్రై చేస్తున్నానండి. ఎందుకండి అంత మొహమాటంగా చెప్తున్నారు? అయ్యో తెగ సిగ్గుపడిపోతున్నారు. ఓకే అండి, పాలకూర చిక్కుడు గింజల వేపుడు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పాలకూర చిక్కుడు గింజల వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన పాలకూర 1 కప్పు, ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, చింతపండు తగినంత, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావలసిన పదార్థాలు చూసేసాం కదా. అరుణ గారు, వంట స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ 3 స్పూన్లు ఆయిల్ వేయాలి. మీ హాబీస్ ఏంటండి? నా హాబీ వచ్చేసి పిల్లల్ని చూసుకోవడం, వంట చేయడం. ఓకే, ఎంతమంది పిల్లలండి మీకు? 2 పిల్లలండి, పాప బాబు. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు? పాప 10th అండి, బాబు 10th. ఏంటండి అలా లేరండి మీరు. కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాం. ఓకే, బాబు 6th అండి. బాబు 6th. ఓకే, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ షాపులకు వెళ్తాడండి, వర్క్ షాపు. ఓకే, అంటే మీరు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ వంటలు చేసుకుంటూ అదే మీ హాబీస్? అదే మా హాబీ. ఏం లేదు? ఏమి లేదండి. మీరు పాటలు పాడరా అండి? మీ ఫ్రెండ్ దగ్గర నేర్చుకోలేదా మీరు? నేను వింటూ ఉంటానండి, పాడను. వింటుంటారు అంతేనా? ఎండుమిర్చి వేసుకుందాము. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాము. వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి. ఓకే, కొంచెం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, నెక్స్ట్ పాలకూర వేసుకుందాం. ఇంకేంటండి, మీ పిల్లలు ఎక్కువ మీరు చేసిన వంటలు ఏది బాగా ఇష్టపడుతుంటారు? అన్నీ ఇష్టపడుతుంటారండి. అంటే వెజిటేరియనా, నాన్ వెజిటేరియన్ తింటారా ఎక్కువ? నాన్ వెజ్ తక్కువ, వెజిటేరియన్ ఎక్కువ తింటూ ఉంటాం. ఓకే, ఇది మగ్గాలండి ఇంకా కొంచెం. ఇప్పుడు చిక్కుడు గింజలు వేసుకుందాము. మీరు ఖాళీగా ఉండక్కర్లే, మీరు ఇంకో పాట కూడా పాడుకోవచ్చు, మేము వంట చేసుకుంటూ ఉంటాం. చిక్కుడు గింజలు వేసుకుందామండి. ఉడకబెట్టానండి. సాల్ట్ వేసుకుందామండి. సిగ్గుపడ్డా మాపి పాట పాడండి, వినాలని ఉంది. బాగా పాడు. నేను ఆల్రెడీ పాడాను కదండి, మీరు విన్నారు కదా. విన్నా. అప్పుడు మీరు పాడాలి, ఇప్పుడు నేను వింటాను. వద్దండి, నేను మిమ్మల్ని పాడమని అడగడం, నేను పాడడం బాగోదండి. కొంచెం పసుపు. నేను వంటలో బిజీగా ఉన్నాను, మీరు నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఇక్కడ. నేను మీకు హెల్ప్ చేస్తాను, నా కోసం చిన్న పల్లవి. నేను కూడా శృతి కలుపుతాను మీతో. సారీ అండి, ఏమనుకోవద్దు. మీ కోరిక. కొంచెం పెప్పర్ పొడి అండి. పెప్పర్ పొడి. ఓకే, ఇప్పుడు మనం ఉప్పు, పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి. ఇందులో కొంచెం కారం వేసుకుందామండి. కారం. ఇందాక మిరియాల పొడి వేసారు, మళ్ళీ కారం కూడా వేసారు, ఎక్కువైపోదా? ఏం కాదండి, మిరియాల పొడి అంతగా మంట ఉండదు కదా. అవునా? అంటే రెండూ కలిపారు కదా, ఒకవేళ కారం ఎక్కువ అవుతుందేమో అని. ఏం అవదండి, ఏం అవదు. కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా. ఓకే, మీ మీద నమ్మకం పెట్టుకొని నేను తింటానండి. థ్యాంక్స్ అండి. ఏమంటారు? అంతేనండి. ఓకే అండి. కొబ్బరి పొడి. ఓకే, ఇది అంటే రోటీస్లోకి బాగుంటుంది అనుకుంటా కదా. దేంట్లో అయినా తినొచ్చు. అన్నంలో తినొచ్చు, రోటీస్లో తినొచ్చు. చింతపండు కొంచెం అంటే డైరెక్ట్ వేసేయచ్చండి చింతపండుని? డైరెక్ట్ వేస్తే గుజ్జు అవసరం లేదండి. డైరెక్ట్ చింతపండు వేస్తున్నారు నానబెట్టి. ఓకే, మెత్తగా అయిపోద్దండి. ఓకే అండి,
అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసేయమంటారా? స్టవ్ ఓకే. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేయాలా? కొంచెం కొత్తిమీర, పుదీనా. ఓకే ఓకే అండి, పాలకూర చిక్కుడు గింజల వేపుడు రెడీ అయిపోయిందండి. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఎప్పుడు తిందామా అని వెయిట్ చేస్తున్నాను. కానీ దీన్ని టేస్ట్ చేయబోయే ముందు తయారు విధానం ఇంకోసారి చూద్దాం. పాలకూర చిక్కుడు గింజల వేపుడు దీన్ని తయారు చేసుకునే విధానం: పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. దీనిలో వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిర్చి, పాలకూర వేసి వేయించాలి. ఉడికించిన చిక్కుడు గింజలు, ఉప్పు, పసుపు, మిరియాల పొడి, కారం, ఎండు కొబ్బరి పొడి వేసి వేగనివ్వాలి. చింతపండు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పాలకూర చిక్కుడు గింజల వేపుడు రెడీ.